2,00,000 కోట్లు ఇరిగేషన్ నిధులు ఎవరి జోబులోకి వెళ్ళాయి, ఇరిగేషన్ శాఖలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ కూడా సీఎం కామెంట్ చేశారు. నేను సవాల్ విసురుతున్నా, ఇరిగేషన్ శాఖలో మేము ఉద్యోగాలు ఇచ్చుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? వందలాది వేలాది మంది ఉద్యోగాలను ఇరిగేషన్ శాఖలో నియామకం చేశాము. నా చేతుల మీదుగానే జలసౌదలో ఉద్యోగులకు సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా నేనే ఇవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉదాహరణ లేదు. నిధులు ఏరులై పారడం కాదు, నీళ్లు గలగలా పారినాయి తెలంగాణ భూభాగంలో. నేను ఇందాక చెప్పినట్టు 50 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు అందించింది. హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి పైనుంచి చక్కర్లు కొట్టి ఇష్టానుసారంగా ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలి అని చెప్పేసి అజమాయిషీ చేసి అధికారులతో కట్టిపించారని చెప్తున్నారు. ఇప్పుడు దాంతో పాటుగా అధికారులు దోషులుగా నిలబడాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇదంతా కూడా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఇవాళ ఎక్కడ కట్టాలని ఎవరు డిసైడ్ చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ నిర్ణయించింది. ఇదెవరో ఆషామాషిగా ఎవడో కాంట్రాక్టరో ఇంజనీర్లు చేసింది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వే ఏజెన్సీ ఏది అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా ఉన్న వ్యాప్కోస్కు ఆ బాధ్యత అప్పచెప్పాం. వ్యాప్కోస్ వాళ్ళు మన రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఉపయోగించి లైడార్ సర్వే చేసి వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. మన రాష్ట్రంలో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లందరూ కూడా కూర్చొని మాట్లాడి ఏదున్న హై పవర్ కమిటీలో డిస్కస్ చేసి జరిగిందే తప్ప ఇందులో ఎక్కడా వ్యక్తులుగా నిర్ణయించింది ఏమీ లేదు. ఇది డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటిది. ఇవాళ మల్లన్న సాగర్ ఎంత అద్భుతంగా ఉంది, అది కూడా దాని మీద కూడా నువ్వు కామెంట్ చేసినావు. ఆ మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్కు వరమై కూర్చున్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజీలే కాదు కదా.